తారిక్ రెహమాన్ ఏమంటున్నాడంటే దయచేసి షేక్ హసీనాని మాకు అప్పచెప్పండి అని చెప్పి నిన్న మన దినేష్ త్రివేది గారు హై కమిషనర్ ఆయన్ని కలవడానికి వెళ్ళినప్పుడు ఈ రిక్వెస్ట్ చేశారు, పంపించేయండి అని చెప్పి. అయితే ఆవిడ్ని పంపించేస్తే ఇప్పుడు తారిక్ రెహమాన్ కూడా కాపాడలేడు బంగ్లాదేశ్లో. వాస్తవంగా ఆవిడ డిసెంబర్లో వెళ్ళిపోతాను అంటుంది, మన వర్చువల్గా మీటింగ్లో పాల్గొంది. మరి భారతదేశం ఏ నిర్ణయం తీసుకుందో తెలియదు, కానీ ఆవిడ మాత్రం వెళ్ళిపోతానని చెప్తుంది. వెళ్ళిపోయిన వెంటనే చంపేస్తారు, ఆవిడ సజీవ దహనం చేసేస్తారు. సరే, అది వాళ్ళ అంతర్గత విషయం అనుకుందాం. ఇప్పుడు భారత్ హై కమిషనర్ని ఇలా రిక్వెస్ట్ చేసినప్పుడు ఈయన ఏం చేయాలి అంటే, మేము ఇచ్చేస్తాం అంటే భారత ప్రభుత్వం అయినా సరే ఏం చేయాలి, హసీనాని ఇచ్చేస్తాం, మీరు ఏమైనా చేసుకోండి, అది మీ యొక్క అంతర్గత సమస్య, కానీ ఇక్కడ ఉన్నటువంటి రోహింగ్యాలను కూడా పూర్తిగా పంపించిన తర్వాత ఇస్తాం, వాళ్ళను కూడా మీరు తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పాలి. ఇప్పుడు రోహింగ్యాలను పంపించడానికి తారిక్ రెహమాన్ ఇదెందుకు, అనుమతి ఎందుకంటే ఉండాలి. మరి దీనికి సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా వాళ్ళని, అంటే మన దేశంలో ఉండడానికి పత్రాలు లేకుండా ఏ దేశం నుండి వచ్చారో వాళ్ళని పంపించవచ్చు. వాళ్ళు బంగ్లాదేశ్ నుండి వస్తే బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుండి వస్తే పాకిస్తాన్ నుంచి, ఆ దేశానికి చెందినటువంటి పత్రాలు ఉన్నాయో లేవో మనకు అనవసరం. కానీ మన దేశ పౌరులు కాదు అని చెప్పడానికి ఎటువంటి ఇది లేనప్పుడు వాళ్ళు ఏ ప్రాంతం నుండి వస్తే ఆ ప్రాంతంలోకి పంపించవచ్చు. కానీ ఇక్కడ మొన్న పశ్చిమ బెంగాల్లో రోహింగ్యాలందరినీ పంపించేయండి అని చెప్పి ముందు అన్నారు తారిక్ రెహమాన్ ప్రభుత్వం. అలాగే పంపించేస్తే తర్వాత ఏమొచ్చేసి ఇంతమంది రోహింగ్యాలా, నిజంగా మా దేశం వాళ్ళేనా అని అనుమానం వ్యక్తం చేసింది. వాస్తవం ఏంటంటే పంపించేటంటే ఒక 5,000 10,000 మందిని పంపించేస్తారు అనుకున్నారు. కానీ సువేంద్ర అధికారి అధికారంలోకి వచ్చాక రోజుకి 2,000 3,000 4,000 5,000 6,000 ఎంతో కొంతమంది వెళ్తూనే ఉన్నారు. ఒకవైపు ఏమొచ్చేసి అక్కడ పనులు లేక ఆ బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు సముద్రాలు వెళ్ళి పడిపోతా ఉన్నారు. అంటే మలేషియా లాంటి దేశం వెళ్ళి స్థిరపడాలనుకొని ఆ పడవల ద్వారా వెళ్ళి ఆ సముద్రంలోనే మునిగి చనిపోతున్నారు, కొట్టుకుపోతున్నారు, గల్లంత అయిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడేమొచ్చేసి భారతదేశం నుంచి వీళ్ళందరూ వెళ్తే ఎలా ఉంటుంది కాబట్టి వాళ్ళకి భయం, ఇంతమంది జనాభా వచ్చేస్తే మనం ఎలా బ్రతుకుతామని చెప్పి. అందుకే ఇప్పుడు షేక్ హసీనాని ఇచ్చేస్తాం కానీ రోహింగ్యాలను కూడా తీసుకోండి అని చెప్పి కండిషన్ పెట్టి వాళ్ళని పంపించేయాలి. వాళ్ళని పంపించిస్తే సగం దరిద్రం వదిలేదు. సరే, షేక్ హసీనా గారిని ఏం చేస్తారు ఇక వాళ్ళ ఇష్టం, అది మనకు బాధాకరమైన విషయమే అయినా సరే వాళ్ళ అంతర్గత విషయం. వీళ్ళందరూ పోయిన దానికంటే అది పెద్ద బాధాకరమైన విషయం కాదు. ఈ దేశంలోనైనా ప్రశాంతంగా ఉండొచ్చు. మనకు ఉన్నటువంటి వారు ఈ అవకాశాలు హ్యాపీగా సంపాదించుకొని ఆ పనులు ఏవో చేసుకుంటారు.